హాయ్ అండి. ఈరోజు నేను త్రినాథం ఎలా చేసుకున్నాను. ఈ కార్తీక మాసంలో త్రినాథం ఎలా చేసుకోవడం చాలా మంచిది కదా! ఇది కూడా ఈసారి ఫస్ట్ టైం మా పాపతో చేయించుదామని నేను ఆయనకి మొక్కుకున్నానండి. మా చిట్టి తల్లి అయితే చాలా బాగా చేసింది. చూస్తున్నారు కదా ఎలా దేవునికి దండం పెడుతుందో. మేమైతే యూనిట్‌లో ఫస్ట్ టైం అండి ఈ పూజ చేయడం చాలా బాగా అనిపించిందనమాట. మా పాప కూడా అలానే చాలా చేస్తుంది పూజ. మన శక్తి కొలది మనం ఏ విధంగానే పూజను చేసుకోవచ్చు. ఈ పూజకైతే పెద్ద ఖర్చు కూడా ఏమి అయిపోదు కదా! ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా పూజ చేశారా? ఈ వారం ఎవరైనా పూజ చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మాకైతే ఫస్ట్ టైం పాపతో చేయడం, అలాగే బయట చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ముందు రోజు బయటికి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నామండి. తెచ్చుకొని పూజకి సిద్ధం చేసుకున్నాం. ఈ పూజకైతే అధికంగా ఖర్చేం అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. కార్తీక మాసంలో ఈ పూజ చేయడం చాలా మంచిది కదా! బ్రహ్మ విష్ణు వరుస మన ఇంటికి ఆహ్వానించినట్లే. మీ అందరికైతే నా పూజా విధానం నచ్చిందనుకున్నాను. నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్